అన్నా చెప్పు. ఇది సోలార్ 13వ తారీఖు తీసుకున్నాను. ఎక్కడ కొన్నారు? ఈ వెంకటేశ్వర ఇంజనీర్ మెయిన్ రోడ్లో నేరేడు చెట్టు దగ్గర తీసుకున్న తర్వాత ఇది వారం పనిచేసిన తర్వాత ట్రాన్స్ఫర్ అది వీక్ అయిపోయింది, రావట్లా. తీసుకొస్తే ట్రాన్స్ఫర్ ఫెయిల్ అయిందని చెప్పారు. ఫెయిల్ అని చెప్తే మామూలుగా 1 year వారంటీ అన్నట్టు చెప్పాడు ఆయన ఆ రోజు. ఇప్పుడైతే నేను బ్యాటరీకి వారంటీ, మిషన్కి వారంటీ కాదు అని చెప్తున్నాను. సరే మిషన్ అది ట్రాన్స్ఫర్ వేస్తే మామూలు ట్రాన్స్ఫర్ కాస్ట్ అయింది ఇవ్వదలుచుకున్నాను. నేను 800, 700, 1000 రూపాయలని ఇవ్వదలుచుకున్నాను. అతను 3000 అన్నాడు. 3000 అయితే ఇవ్వలేనంటే నా వస్తువు నాకు తీసుకుని అతను ట్రాన్స్ఫర్ తీసేసుకున్నాడు. పోనీ మేము తీసుకొని ఏడన్నా తోటల్లో గినాల దగ్గర పెట్టి గట్టి తగిలి ఏదన్నా తగిలి ట్రాన్స్ఫర్ వీక్ అయిందన్నా ఓకే, నో ప్రాబ్లం. మేము పెట్టింది ఒక బీట్ నేలలో పసుపు కుప్ప చుట్టూరు పెట్టాం. అక్కడ ఎటువంటి గట్టి పొరకు ఏమీ లేదు. అతను నువ్వు కావాలంటే నువ్వు రావాయా చూసుకుందరా అన్నా అంటే నేను నాకు అవసరం లేదు, స్టాప్లోంచి బయట మీద నాకు సంబంధమే లేదు అని చెప్తున్నారు. ఓకే, ఒక్కసారి గమనించండి ఫ్రెండ్స్. ఇలాంటి చెత్త ఐటమ్ తీసుకొచ్చి మార్కెట్లో విపరీతంగా అమ్మేసి జనాలను ఎంత ఇబ్బంది పెడుతున్నారో ఇక్కడ ఒక్కసారి గమనించి తీసుకోండి. దీంట్లో నెంబర్ 1 అంటే బ్యాటరీ వెరీ గుడ్, నెంబర్ 1 క్వాలిటీ బ్యాటరీ ఇచ్చారు. కానీ మిషన్ వచ్చేటప్పటికి చాలా చీప్. దీంట్లో కనీసం మళ్ళీ మనం స్పేర్స్ ఏదైనా రీప్లేస్మెంట్ చేయాలన్నా కూడా ఆ లోపల సైడు సరైన చెక్క సైడ్ పక్క కానీ ఈ చెక్క ఉండడం కానీ ఏమీ లేవు. ఇక్కడ షోకులు చూపించి ఇక్కడ ఇదిగో ఇక్కడ వచ్చేసి సెల్ ఫోన్ బ్యాటరీ పెట్టుకోవచ్చు అని, లేకపోతే ఈ 2412 అని, లేకపోతే ఇట్లా హారన్లని ఇట్లాంటి మోసం చేసి ఈ అమ్మేస్తూ ఉన్నారు. దయచేసి ఎవరు కూడా కొనేటప్పుడు ఆలోచించి ఒక వస్తువు మనం కొంటున్నాము అని చెప్పినంటే మినిమం ఒక 10 years వాడుకునే విధంగా ఉండాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రతి రైతు కూడా కష్టపడి రూపాయి సంపాదిస్తున్నాడు. కొన్న డబ్బులు ఒక వస్తువు కొనుక్కున్న తర్వాత ఒక 2 నెలలకి 3 నెలలకి నెలకి పోతే ఆ రైతు ఎంత కష్టం ఆలోచించండి. మన పొట్ట కూడు పెట్టే రైతు అతనికి ఇలా చేయడం అనేది కరెక్ట్ కాదు నా భావం. అర్థం చేసుకోండి. ప్రతి ఒక్కరు కొనేటప్పుడు నిర్ణయం తీసుకోండి, అడగండి. అక్కడ మీరు కొన్న దగ్గర వారంటీ అని చెప్తే మీరు బల్లగుద్ది అడగవలసిన హక్కు మీకు ఉంటుంది. కానీ 1 year వారంటీ అని చెప్పి తర్వాత చేసి ఇకపోతే ఇది మోసం. నీకేం చెప్పాడన్న అతను కొనేటప్పుడు? 2 years వారంటీ అన్నాడు, 1 year మిషన్కి అన్నాడు. మేము తీసేసుకున్నాం, ఈ అమౌంట్ కట్టేసి వెళ్ళిపోయాం. అతని దగ్గర ఇన్సులేటర్లు కూడా తీసుకువెళ్ళాం. ఇన్సులేటర్లు కానీ గైస్ కానీ అన్ని ఒక మేమైనా ట్రిప్ అవి కూడా వాడలేదు. కానీ ఇప్పుడు ఆ మిషన్ బయటకు పోతే నాకు సంబంధమే లేదు అని చెప్తున్నాడు. ఓకే, థ్యాంక్ యూ.